ఎక్కడున్నా నేర్చుకోవాలి, చెడు మనలో ఉన్నా వదులుకోవాలి. ఇది రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి. చంద్రబాబు గారు అది ఎప్పటికప్పుడు నేర్చుకుంటారు. ఆయన నిత్య విద్యార్థి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన దగ్గర కొన్ని విషయాల్లో. జనంలోనే తిరగడం వల్లనే జగన్ అధికారంలోకి వచ్చాడు. కానీ జనానికి దూరం కావడం వలన అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పటికి కూడా పత్రికలు పుంకాలు నెగిటివ్ స్టోరీలు వస్తున్నప్పుడు జగన్ జనంలోనే కూర్చోవాలి నిత్యం. అయితే ఈ నెలాఖరు నుంచి తిరుగుతానంటున్నాడు. అయితే వారానికి 2 రోజులు. అదే చంద్రబాబు గారు చూడండి, ఇవాళ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్యకర్తల అభిమానులకు కొన్ని రకాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. మమేకం అవ్వాలనుకుంటారు. ఇవాళ అందుబాటులో ఉండాలి కార్యకర్తలకి. ఫస్ట్ న్యూ ఇయర్ రోజున అందరూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వాలనుకుంటారు, నడవాలనుకుంటారు, తిరగాలనుకుంటారు, కలవాలనుకుంటారు. అలాంటప్పుడు కనబడాలి కదా మనం అక్కడ. ఆయన దోన ఆయన బెంగళూరులో ఉంటామో లేకపోతే ఆయన పర్సనల్ యాక్టివిటీస్ చూసుకుంటారు. ఆయన టైం ఇచ్చిన రోజున మాత్రమే వస్తుంటే ఎట్లాగా మమేకమవుతారు? ఇవాళ అదే చంద్రబాబు గారు ఒక పక్కన గుడికెళ్ళి దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత వచ్చి తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలతో కలుస్తారు. అట్లాగా ఆయన ఎంతసేపటికి ఈవెన్ ఆ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా వెళ్ళటం జనాల్లోకి, సాధ్యమైనంత వరకు సందర్భం దొరికినప్పుడల్లా జనంలోకి వెళ్తారు. అట్లాగే పార్టీ కార్యాలయంలో నిత్యం ప్రజల యొక్క స్పందనలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ని తీసుకునేటటువంటి ప్రయత్నం. అవన్నీ ఫెయిల్ అవ్వడం వల్లనే, అవన్నీ పట్టించుకోకపోవడం వల్లనే జగన్ ప్రభుత్వం దెబ్బతింది. ఇప్పుడైనా సరే జగన్ బాబు గారి దగ్గర ఉన్నటువంటి ఆ మంచిని 24 గంటలు ప్రజల్లోనే ఉండాలన్నటువంటి ఆ తపనని చూడాల్సిన అవసరం ఉంది.